హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లంచ్, డిన్నర్, పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీ రెసిపీ, మోస్ట్ ఫేవరెట్. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక 2 కప్పుల రైస్ తీసుకున్నాను. 1 కప్పు ఎర్రపప్పు, 1 కప్పు సగానికి పెసరపప్పు ఉంటే ఇక్కడ కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసి ఇది మంచిగా ఒకసారి ఇలా 2 సార్లు కడిగి నీళ్ళు పంపేసి మళ్ళీ దీంట్లో నీళ్ళు వేసి ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి డైరెక్ట్ మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత అవి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఈ బిర్యానీ పువ్వు వేసి ఇవి కొంచెము కలర్ చేంజ్ అయిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఇవి తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నేను ఇక్కడ పచ్చిమిర్చి లేక పండు మిర్చి వేసుకున్నాను. ఇవి వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి 2 రెబ్బల కరివేపాకు, మళ్ళీ కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ ఎల్లిపాయ పేస్ట్ అనేది ఇలా కచ్చపక్కగా దంచి తీసుకున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ కిచిడి అంటే ఇష్టం అది కూడా కామెంట్లో చెప్పండి. తర్వాత ఒక 2 మినిట్స్ చూస్తే ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, అప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు, 1 గుప్పెడు పుదీనా, ఒక 2 టమాటాలు వేసి ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసి వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా టమాటా అనేది మగ్గిపోతుంది. దీంట్లోకి 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకొని దీంట్లోకి రుచికి సరిపడా కారం మనం ఎంత తింటామో అంత వేసుకోవాలి. ఇలా కారం వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిసేటట్లు కలుపుకొని దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ బియ్యం, వీటిని మొత్తం ఇలా వేసుకోవాలి. నీళ్ళు అంపేసుకొని మొత్తంగా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. అడుగు నుంచి ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకొని మనం మొత్తానికి 4 కప్పులు తీసుకున్నాం కదా, వీటికి రైస్ 2 కప్పులు, 1 కప్పు పప్పు, 1 కప్పు పెసరపప్పు, టోటల్గా 4 కప్పులు అయినాయి కదా. 2 కప్పులకి 3 కప్పుల చొప్పున, అంటే నేను ఇక్కడ 7 కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోయినాయి 7 కప్పులు. కొంచెం ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. ఇలా 7 కప్పుల నీళ్ళు వేసుకొని ఇలా ఒకసారి కలిసేటట్లు ఇలా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు తగినంత కొంచెం చూసి వేసుకోవాలి. ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకొని మూత పెట్టేయాలి. తర్వాత ఇలా దగ్గరకు వస్తుంది, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచితే ఈ నీరు అనేది మొత్తం దగ్గరకు వచ్చి నిండిపోతుంది. కొత్తిమీర ఉంటే పైనుంచి కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఈ కిచిడి అనేది ఒకసారి ట్రై చేయండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఇలా ఉండి ఒక ప్లేట్లోకి తీసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన కిచిడి రెడీ. మీరు ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్